అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు రాష్ట్రాల్ని ఊపేసింది యశ్వంత్ తన తల్లి లక్ష్మీదేవిని చంపిన ఘటన. నిజంగా ఇప్పుడు ఈ కేసులో చాలా ట్విస్టులు జరుగుతున్నాయి. ఒక పక్క తండ్రి పాత్ర కూడా ఉందా అనే డౌట్స్ కూడా ఇప్పుడు పోలీసులకు వస్తున్న పరిస్థితి. కేవలం డబ్బు కోసమే కన్న తల్లిని చంపాడు యశ్వంత్. మాట్లాడదాం. మనతో పాటు దీనిపై హాజరయ్యారు హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. మేడం, యశ్వంత్ మానసిక పరిస్థితి బాలేదనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ డాడీ కూడా ఈ హత్యలో భాగం అయ్యాడు ఇండైరెక్ట్ గా అనుకోవచ్చా? ఎలా మేడం అసలు? సార్, ముఖ్యంగా ఏ మర్డర్ అయినా చేయడానికి ఒక మనిషి తనంతట తాను చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి సార్. ఈ యశ్వంత్ ఏమి వరుసగా 10 మర్డర్లు చేసిన వాడు కాదు. గతంలో కూడా ఏ నేర చరిత్ర లేదు. సడన్ గా ఒక కేసు నమోదైంది. అది కూడా స్వయాన తన తల్లిని చంపేశాడు. దేనికోసం సార్? ఎప్పుడు నా ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే సార్, తప్పు చేసిన వాడు కాదు, తప్పు చేయడానికి గల కారణాలు వెలికి తీయడం నా ఇన్వెస్టిగేషన్ బేసిక్ పార్ట్. సో ఇప్పుడు ఈ యశ్వంత్ అనేవాడు డబ్బుల కోసం తల్లిని చంపేశాడు. ఆ డబ్బులు దేనికి అంటే గంజాయిక, మందు తాగడానిక, లేకపోతే ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ లాంటిలో పెట్టి మోసపోయాడా, అప్పులు కట్టడానిక? అతని వయసుకి అతనికి ఏమున్నాయి బాధ్యతలు? తల్లిని చంపుకునేంత తనయుడు ఆ స్థాయి దాకా వెళ్ళిపోయాడంటే అసలు మన మన ఆచార వ్యవహారాలు, మన సిద్ధాంతాలు, మన విలువలు, మన దేశము, మన సంస్కృతి, మన పద్ధతులు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి సార్? తల్లి ఎప్పుడు బిడ్డని బాగా సంపాదించాలయ్యా, అయ్యా పెద్ద ఇల్లు కట్టాలయ్యా, ఇది కాదు చెప్పడం. ఉన్నతంగా ఉండాలి, విలువలతో కూడిన బతుకు బతకాలి, సొసైటీలో మనం ఒక సాధారణ సామాన్యుడిగా మనం మన స్థాయికి తగ్గట్టు ఉంటే చాలు నాయన అంటూ కొన్ని విషయాలు తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పాలి. ఎంతసేపు పెద్ద ఉద్యోగం రావాలి, పెద్ద ఇల్లు కట్టాలి. ఎలా కడతాడు? బ్యాంకు లూటీలు చేస్తాడా? బ్యాంకు మేనేజర్ జీతం ఎంత? పెద్ద పెద్ద ఇల్లు కట్టమంటే ఎక్కడి నుంచి కడతాడు? సో ఏదో ఒక తప్పిదాలు చెయ్యాలి. చెయ్యందే ఎదగలేము, ఎదగందే అంత ఇల్లు కట్టలేము. అన్ని కంపెనీల్లో ఉద్యోగాలు, కంపెనీలు పెట్టలేము. సో ఇలా అయిపోతుంది సార్ వ్యవస్థ. ఇలా తయారవుతుంది. అంటే విలువలతో కూడిన విద్యలో గురువులు మంచి విషయాలు నేర్పించట్లేదు, తల్లిదండ్రులు మంచి విషయాలు నేర్పించట్లేదు. ఇక పిల్లలు ఇలా కాకపోతే ఎలా పెరుగుతారు సార్? అందుకనే అంటారు వివేకానందులు వారు, లేకపోతే రామకృష్ణ పరమహంసల వారు, వీళ్ళందరూ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనలేదండి. అందరూ ధర్మ ప్రచారంలో ఉన్నారు. ఇది నీ ధర్మం, ఇది నీ స్వధర్మం, ఇది నీ సనాతన ధర్మం. అంటే ధర్మం అంటే ఒక కొడుకుగా తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఒక విద్యార్థిగా నీ ధర్మం నీ గురువు పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఇప్పుడు వచ్చినటువంటి గంజాయి సార్, ఓపెన్ గా చెప్తున్నాం, ఆ గంజాయి తాగితే తల్లి మీద చెయ్యేస్తున్నాడా, చెల్లి మీద చెయ్యేస్తున్నాడా, అసలు భార్య కాదా అనేది కూడా తనకి తెలియట్లేదు సార్. ఆ మత్తులో ఉన్నాడు అలా తప్పు చేసేస్తున్నాడు. మీరు మత్తులో ఉన్నోడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఏం కావాలా? ఆ మత్తుకి గల కారణాలు వెలికి తీయాలా, అవి ఎవరు సప్లై చేస్తున్నారో చూడాలా, ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు, ఎవరి పేమెంట్ల కోసం వాళ్ళు గంజాయి స్మగ్లింగ్, లేకపోతే గంజాయి పంటలు పండించేయడం, డ్రగ్స్, ఇవన్నీ రాష్ట్రాలకి దేశాలకి ఎందుకు వస్తున్నాయి సార్? వాళ్ళేం పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏది ఎంత మోతాదులో వాడాలో తెలుసు. ప్రపంచిన వాళ్ళు వీళ్ళకేం తెలుసు? ఇలాగే ఒకడు కొడుకు తల్లిని చంపేశాడు, ఒక భర్త భార్యను నరికేసినాడు, ఒక భార్య ఇల్లీగల్ అఫైర్ తో భర్తను నరికేసింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్? ఒకప్పుడు అత్త కోడళ్ళు పోట్లాడుకుంటారు, భార్య భర్త పోట్లాడుకుంటారు, అలాగే పుట్టింట్లోకి వెళ్తుంటారు. ఇంతవరకే మేం చూసినాం. ఇప్పుడేంటో నరికేసుకోవడాలు, చంపేసుకోవడాలు. ఈ వ్యవహార శైలి ఏంటో మాకు తెలియట్లా. ఒకళ్ళ బిడ్డ తప్పు చేస్తే తండ్రి తల్లి మందలించి ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఇంతవరకే మాకు తెలుసు. సో మాకు అర్థం కాని పరిస్థితి సార్. ఇప్పుడు అతను తల్లిని చంపేసినాడు. మొన్న ఒక అమ్మాయి అయితే ప్రియుడి కోసం, ప్రియుడితో దగ్గరుండి, ప్రియుడి ఫ్రెండ్ తో తల్లిని చంపేసింది. ఆ పిల్ల చిన్న పిల్ల. సో అసలు ఎవరిని తప్పనాలి? వ్యవస్థను తప్పనాలా? ఆ పిల్లల పెంపకం తప్పనాలా? ఆ 4 గోడల మధ్య బంధించే స్కూళ్లలో చెప్పేటటువంటి విద్యను తప్పనాలా? అర్థం కాని పరిస్థితి సార్. అంటే యశ్వంత్ కి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే తన తండ్రి కూడా ఆయన మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు, మా వాడు మానసిక పరిస్థితి బాగాలేదు అని శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది అంటారా? లేదు ఐపీసీ ప్రకారం పడే అవకాశం ఉంది అనుకో సార్? ఒకటి సార్,
లాస్ట్ టైము నేను మదనపల్లి జంట హత్యల కేసు చూసినాను. నేనే దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ పార్ట్‌లో కూడా ఉన్నాను. ఆ తల్లి ఒక చదువుకున్న విద్యావంతురాలు, ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఒక గోల్డ్ మెడలిస్టు. తన ఇద్దరు పిల్లల్ని పిచ్చి మూఢనమ్మకాలతో ఎవరో పెట్టిన ప్రలోభాలకి లొంగో మరి ఏం జరిగో పిల్లల్ని నగ్నంగా పడుకోబెట్టి డంబుల్స్‌తో కొట్టేసి శివుడొస్తాడు, బతికిస్తాడు, ఆత్మలు మళ్ళీ పునర్జన్మ కలిగి ఉంటాయి, నా బిడ్డలు బతికేస్తారు, మీరు రాకండి నేనేదో పూజలు చేస్తున్నానంటే ఆమెని కూడా అరెస్ట్ చేసినారు సార్. ఇద్దరు బిడ్డల చావుకి ఆ తల్లే కారణం. కానీ తర్వాత మళ్ళీ మానసిక పరిస్థితి బాగలేదని ఇంకో కారణం అని బెయిల్ మీద బయటకొచ్చేసినారు. తర్వాత ఆ కేసు ఏమేమిందో చూడలే. మేమేమంటున్నామంటే అలాంటి కేసులు జరిగినప్పుడు ఆమెని ప్రలోభ పెట్టిన వారెవరో కనుక్కుంటే వారు మరొకరిని ప్రలోభ పెట్టకుండా ఉంటారు కదా! అలా ప్రలోభాలకి లొంగిన వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే మీకేమొచ్చిద్ది? ఆవిడకి ఎవరు చెప్పి చేపిస్తున్నారు? ఆమెకి చెప్పిన వాడు ఈమెతో పాటు ఇంకా చాలా మందికి చేపిస్తారు గదా! కొన్ని చావులు ఇలా చంపేసి ఆ చెరువుల్లోనో ఇలా చంపేసి రోడ్ల మీదో పడేస్తుంటారు కదా! ఆ చావుకు గల కారణాలు వెలికి తీయాలి కదా! ఇక్కడ పిల్లల్లో మార్పు రావాలని అనుకోవచ్చా? లేకపోతే తల్లిదండ్రుల్లో మార్పు రావాలని అనుకోవచ్చా ఈ కేసులో? సొసైటీ మారాలి సార్. ఐయామ్ ఓపెన్‌లీ సేయింగ్ సొసైటీ మారాలి. సొసైటీలో వ్యవహార శైలి, విద్యా శైలి ఇవి మారాలి సార్. ఎందుకంటే పిల్లలు ఎక్కువ టైం ఇంట్లో స్పెండ్ చేయట్లేదు. బయట స్కూళ్ళలో, కాలేజీలో స్పెండ్ చేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇలా ఉండాలి, ఇలా పెరగాలి అని చెప్పే చోట చెప్పాలి, వినే చోట వింటేనే వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఇప్పుడు మీరు అంటున్నారు యశ్వంత్‌కి ఎలాంటి శిక్ష పడుతుందని. 100% మర్డర్ కేస్ సార్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపినాడు సార్ మా దృష్టిలో అంతే. ఒక బిడ్డ ఒక తల్లిని చంపినాడని మీ భాషలో మీరు చెప్పుకుంటారు. ఒక అతను ఇంకొక ఆవిడని చంపేసినాడు. ఇదే మాకు తెలుసు. సో, శిక్ష నార్మల్ సార్. 302 మర్డర్ సెక్షన్ అయిపోతది ఐపీసీ. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత చట్టం. సో, వాటెవర్ ఇట్ మే బి ఇతనికి అబోవ్ 7 ఇయర్స్ పనిష్మెంట్ లాంటిది ఉంటది కాబట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ తర్వాత 10 ఏళ్ల పైచుకు జైలు శిక్షలుంటాయి. సో, ఇక్కడ ఈ యశ్వంత్ అనేవాడు ఎందుకు తల్లిని చంపాడు అనేది దయ ఉంచి ఒక్కసారి వెలికి తీయండి సార్. ఒళ్ళు కొవ్వెక్కే చంపాడు. ఆ ఒళ్ళు కొవ్వెక్కడానికి గల కారణాలేంటి? ఏ కారణాల వల్ల అంత కొవ్వెక్కింది? అంటే గంజాయికి బానిసయ్యాడా? డ్రగ్‌కి బానిసయ్యాడా? లేకపోతే ఎవరన్నా చెప్పి చేపించారా? లేకపోతే ఎందుకు సార్? ఎందుకంటే ఇక్కడ ఒక యశ్వంత్‌ని అరెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు సార్. అలాంటి యశ్వంతులు ఎంతో మంది తయారవ్వకుండా యశ్వంత్ జీవితాన్ని ఒక లెసన్‌గా చెప్పాలి. అది అప్పుడు సొసైటీలో మార్పొస్తుంది. రామకృష్ణ పరమహంసలు, వివేకానందులు వారు వీరు చేసే పనేంటంటే ఎక్కడన్నా ఒక తప్పు జరిగితే అది వారి విద్యార్థులకి చెప్తారు. ఈ కారణంగా తప్పు జరిగింది. చూడు అతను తప్పు తెలుసుకున్నాడు. ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్తారు. అంతేగాని ఆ తప్పు చేసిన యశ్వంత్ వాళ్ళ తండ్రి కేవలం యశ్వంత్‌ని సేవ్ చేయడమే కనిపిస్తుంది తప్ప, ఇక తిరిగి రాని భార్య కోసం ఆయన ఒక రిగ్రెట్ ఫీల్ అవ్వడమో, లేకపోతే యశ్వంత్ మీద కోపం చూపించడమో, వేరే పిల్లలు ఇలా చేయకూడదు అనే బాధ ఆ తండ్రిలో కనిపించట్లేదు. దీన్ని ఎలా తీసుకోవచ్చంటారు? ఒకటి సార్. ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతుంది సార్. ఎందుకంటే తల్లి బిడ్డను బాగా కొడుతుంది. ఆ హక్కుతో కొడతది. ఏంట్రా ఈ పనులని. వాడు దాన్ని వారించడానికి బలంగా నెడతాడు. అమాంతంగా అది ఎక్కడో పడిపోతారు పాపం తల్లి. ఆ తల్లి ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు తల్లి ప్రాణాల్ని చంపడానికి గల కారణమైనటువంటి కొడుకుని జైల్లో వెయ్యాలా? తెలిసి తెలియని తనంతో జరిగినటువంటి తోపులాటలో కొడుకు తల్లి చావుకి కారణమయ్యాడని వాడు ఇంకా కుమిలిపోతుంటే, సరే పోనీలేరా తెలుసో తెలియకో జరిగింది. అమ్మని కోల్పోయినాము. నువ్వు ఇప్పుడన్నా బాగుపడు. అమ్మ నీ గురించే కదా అంత గట్టిగా అరిచింది, అంత గట్టిగా కొట్టింది, అంత గట్టిగా మందలించింది అంటూ అంటే ఈ వర్షంలో యశ్వంత్ విషయంలో జరిగిందని చెప్పను సార్. మిగతా విషయాల్లో ఇలా చాలా చోట్ల జరుగుతున్నటువంటి తరుణాలుంటాయి సార్. అప్పుడు తండ్రి బాధ్యతగా అవసరమైతే తండ్రికి కొడుకు మీద ఎంత ఇష్టం ఉంటదో తెలుసా సార్? భార్య కంటే రెట్టింపు ఇష్టం ఉంటది. సో, లేదులెండి వాడిదేం తప్పులేదు. నేనే మా భార్యాభర్తల గొడవల మధ్య నేనే నెట్టాను. ఆ అమ్మాయి పడి చనిపోయిందని కొడుకుని సేవ్ చేస్తుంటారు సార్. తన భార్యనే కోల్పోయాడు. కానీ కొడుకుని సేవ్ చేస్తుంటాడు. కొన్ని విషయాల్లో. ఇక్కడ యశ్వంత్ ఇంటెన్షనల్‌గా చంపినాడు. లేకపోతే గంజాయి మత్తులో చంపినాడు. దానికి కారణాలు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెలికి తీస్తున్నారు సార్. అంటే కేసులు ఒక్కొక్కసారి అలా ఉండొచ్చు. ఒక్కొక్కసారి క్రిమినల్ కుట్ర కోణంతో చంపొచ్చు. ఏది జరిగినా తండ్రి చంపినా, కొడుకు చంపినా, భార్యాభర్తల్లో భర్త చంపినా, భార్య చంపినా ఒకటే సెక్షన్. ఎక్కడ ఏ మార్పు లేదు. మీరు నిర్భయ కేసులో మైనర్ పాపని చంపేసిన వారిలో ఒకడు మైనర్ కూడా ఉన్నాడు పాపం. వాడు చివరి వరకు పోరాడినాడు. అయినా సరే జడ్జిలు వారిని పాపము అనడానికి మనసు రాజాలదు. అంత మైనర్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకో. మైనర్లు అయితే తప్పు చేసేయచ్చా? చేయకూడదు కదా! అంటూ ఉరి శిక్ష పడింది సార్.
కాకపోతే మన న్యాయ వ్యవస్థలు ఎలా ఉంటాయంటే 100 మంది దోషులైనా తప్పించుకోనివ్వండి, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. అందుకనే మనం ఎక్కువ టైము కేటాయిస్తాం కేసుల్లో. క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, లేకపోతే అనుకోకుండా జరిగిందా, అనుకోని జరిగిందా, దానికి కారణాలు ఏంటి, ఇవంతా. కసబ్ లాంటి తీవ్రవాది వల్ల ఎంతో మంది చనిపోయినా కసబ్కి ఒక అడ్వకేట్ ని పెట్టి ఒక 7 ఏళ్లు కూర్చోబెట్టి మేపి తర్వాతే అతను ఉరి తీయడం జరిగింది. అవును. సో అది మన న్యాయ వ్యవస్థ. ఒక ముస్లిం కంట్రీస్ లాగా మనకి అప్పటికప్పుడు ఉరి తీసే చట్టాలు లేదంటే సౌదీ అరబిక్ ఆ ఏరియాలో, అబుదాబి ఆ ఏరియాలో అలాగే ఉండొచ్చు. కానీ మన న్యాయ వ్యవస్థలో సత్యమేవ జైతే, నిదానమే ప్రధానం అనేటటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం కాబట్టి మనసు జస్టిస్ ఇలాగే ఉంటుందండి. Yeah. సో నేను అనుకుంటున్నాను యశ్వంత్ కూడా మర్డర్ సెక్షన్ పడుతుంది, యశ్వంత్ కూడా ఒక 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. కానీ యశ్వంత్ లాంటి ఎంతో మంది పిల్లలకి దయచేసి ఒకటే చెప్తున్నాం, ఏది కోల్పోయినా మనం తిరిగి వాటిని పొందలేము. అది వయసైనా, లేకపోతే సమయమైనా, తల్లినైనా, తండ్రినైనా, ఒక మాట మనం వదిలినా నోట్లోంచి దాన్ని తిరిగి మళ్ళీ మనము సమాధానం చెప్పుకోలేం. సో లైఫ్ అన్సర్టన్. మనం ఏది పొందగలుగుతున్నామో భగవంతుడు మనకు అంతవరకే ప్రాప్తి అనుకోవాలి. సో అవతలోడు కారులో తిరుగుతున్నాడు కదా అని నువ్వు కుట్రకోణంగా మోసాలు చేసి కాళ్ళుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుందా? నీకు భగవంతుడు కాళ్ళు ఇవ్వలా? కారులో తిరిగేవాడికి ఎన్ని రోగాలు ఇచ్చాడో నీకు తెలుసా? వాడి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా? తెలియదు కదా. వాడు కారులో తిరగడమే నువ్వు చూస్తావు. కొంచెం లోపలికి వెళ్ళి వాడి జీవితంలో తొంగి చూడు. Right. వాడి జీవితంలో Right. సుఖం ఉండదు, సంతోషం ఉండదు. సో ఇలా పై ముసుగులకి ఆ ప్రలోభపడి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి సార్. బిడ్డలకి మంచి విద్యను అందించే గురువులు కూడా కొంచెం మంచి మంచి విషయాలు చెప్పండి సార్. అది మీ బాధ్యత. తల్లి, తండ్రి, గురువు, తర్వాతే దైవం. దక్షిణామూర్తికి ఇచ్చేటటువంటి విలువ మిగతా దేవతల కంటే ఎక్కువ ఉంటది. ఆయన గురువుతో సమానమైనటువంటి వ్యక్తి. అటువంటి స్థానంలో ఉన్నవారు కాబట్టి ఇలా యశ్వంత్ లాంటి పిల్లలకి బాధ్యతలు చెప్పండి. బాగా జీతాలు వచ్చే ఉద్యోగాలు మీరు ఇప్పించనక్కర్లేదు, బాధ్యతలు చెప్పండి, బంధాల విలువలు చెప్పండి. Thank సో you. ఇలా మంచి సొసైటీని మనం బిల్డ్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారు నమస్తే. చూస్తూనే ఉండండి మనం.